ఈ సినిమాతో మనం ఒక్కొక్కరిని కొడతాం చూడు. స్టార్ హీరోయిన్ సమంత ఋతుప్రభు ప్రధాన పాత్రలో దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మా ఇంటి బంగారం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే అమెరికాతో పాటు పలు దేశాల్లో ప్రీమియర్ షోలు పూర్తి కావడంతో సోషల్ మీడియాలో ఫస్ట్ టాక్ వైరల్ గా మారింది. ప్రేక్షకుల తొలి స్పందన ప్రకారం ఈ సినిమాలో సమంత మరొకసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు సమంత పాత్రే ప్రధాన ఆకర్షణగా నిలిచిందని ఓవర్సీస్ ప్రేక్షకులు చెప్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆమె చూపించిన తీవ్రత, భావోద్వేగ సన్నివేశాలు ప్రదర్శించిన నటన, అలాగే కామెడీ టైమింగ్ సినిమాకి ప్రధాన బలమని చెప్తున్నారు. ట్రైలర్లో కనిపించిన దానికంటే ఎక్కువగా సినిమాలో సమంత పెర్ఫార్మెన్స్ ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక కుటుంబ ప్రేక్షకుల దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ చిత్రంలో ఎమోషన్, యాక్షన్, వినోదం సమపాలలో ఉన్నాయని ప్రీమియర్ షోలు చూసిన వాళ్ళు చెబుతున్నారు. ముఖ్యంగా సమంత ఇందులో ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయట. అయితే కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా చూడదగ్గ సినిమా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా వస్తున్నాయి. అయితే సినిమా కథనం విషయంలో మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. నందిని రెడ్డి మార్క్ సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామా బాగానే ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే కొంత నెమ్మదిగా సాగిందని అంటున్నారు. కథలో వచ్చే కొన్ని మలుపులు ముందే ఊహించగలిగేలా ఉండటం వల్ల సినిమా కొన్ని చోట్ల సాగదీసిన భావ కలిగించిందని అంటున్నారు. మరోవైపు కొందరు ప్రేక్షకులు ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ గా ఉందని, సెకండ్ హాఫ్ వేగం కొంత తగ్గిందని అంటున్నారు. మరికొందరు మాత్రం రెండో భాగంలో భావోద్వేగాలు బాగా పనిచేశాయంటున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తుందట. ఇక ఆ సినిమాపై వినిపిస్తున్న మరొక విమర్శ విలన్ ట్రాక్ కు సంబంధించింది. ప్రతి నాయకుడి పాత్ర మరింత బలంగా ఉంటే కథకి ఇంకా బలం చేకూరేదంటున్నారు. అయితే ఈ లోపాలను సమంత నటనతో చాలా వరకు కవర్ చేసిందని అంటున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ యాంకర్ నటి శ్రీముఖి కూడా కీలక పాత్ర పోషించారు. చిన్న కొడలి పాత్రలో ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. కొందరు నెటిజన్లు ఆమె పాత్ర సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచిందని పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే మా ఇంటి బంగారంకు సమంత నటన అతి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. కథనం మరింత బలంగా ఉంటే సినిమా మరో స్థాయికి వెళ్ళేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినప్పటికీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సమంత అభిమానులకి మాత్రం ఈ సినిమా మంచి అనుభూతిని అందించే అవకాశాలు ఉన్నాయని టాక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.